సార్ రెడీ स्वामी को दिले water, if we add a pinch of sodium polyacrylate, the water forms the jelly composition. And if we use this water for plants, in order to water plants, in order to plant water daily, for 40 days, the root will be moisturized. So after 40 days, if गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागण పేరు పేరున్న యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా మోహన్ సార్ గారికి, అలాగే డిప్యూటీ సిఇఓ గారికి, అలాగే మా సెక్యూర్ సిఇఓ గారికి, డిఓ గారికి, ఇంకా మిగతా అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి షేట్కూర్ వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో భుజనోత్సవాలని కార్యక్రమానికి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యువజనోత్సవ దినోత్సవాన్ని 1985లో భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే జనవరి 12వ తేదీ నుంచి ఈ యువజనోత్సవ దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఎందుకు ప్రకటించారంటే మన యొక్క ఈ స్వామి వివేకానంద దినోత్సవం సందర్భంగా మనకి ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆయన 1863 సంవత్సరంలో జనవరి 12వ తేదీన కోల్కతాలో జన్మించడం. అలాగే ఆయన పూర్తి పేరు వచ్చి నరేంద్ర దత్తుడు అంటారు. ఆయన రామకృష్ణ పరమహంస 18 ఏళ్ల సంవత్సరంలోనే ఆయన శిష్యుడిగా జాయిన్ అయ్యారు. అంటే ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క ఉన్నత విలువలకి చాలా మనం మంత్రముగ్ధులం అవుతాం. ఎందుకంటే మన భారతదేశం ఒక చికాగో 1893 సంవత్సరంలో భారతదేశాన్ని గురించి చికాగో సమావేశంలో ఎంతో గొప్పగా ఆయన మన యొక్క భారతదేశం గురించి చాలా గొప్పగా చెప్పాడు. అప్పటి నుండి మన భారతదేశంలో ఇలాంటి నైపుణ్యం గల వ్యక్తులు, ఇంత మేధావులు ఉంటారని చెప్పేసి ప్రపంచ మేధావులందరూ మన దేశాన్ని వైపు చూడడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సృజనాత్మకత, ప్రతి ఒక్క విజ్ఞానం, క్రీడలు అన్నింటినీ కలబోసిన ఈ యొక్క యువజనోత్సవంలో అంటే ప్రతి ఒక్కరు మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు ముందుండి మీరు ఎంతో బాగా చదువుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా మన భారతదేశంలో యువత ఎంతో ముందుకు రావాలి. ఎందుకంటే ఈ భారతదేశాన్ని యువకులు మాత్రమే మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం అగ్రపథంలో నడవాలంటే మీరే దేశం కీర్తి ప్రతిష్ట నిలపాలన్నా, అలాగే ఎటువంటి ఏదైనా సరే డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, విద్య అయితేనేమి, క్రీడలు అయితేనేమి, అలాగే సాంస్కృతికం అయితేనేమి. ఇందాక సాంస్కృతికం చాలా బాగా డ్యాన్స్ వేయడం జరిగింది విద్యార్థులు. కాబట్టి ప్రతి ఒక్కటి మీతోటే సాధ్యం. భావి భారత పౌరులు మీరు ఈ దేశాన్ని ఇంత ముందుకు నడపాలన్నా మీతోటే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వంతు బాధ్యతగా బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలను అధిరోహించి
అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరును సంపాదించి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అలాగే మన యొక్క సమాజానికి సేవ చేయాలని, అలాగే ప్రతి ఒక్కటి అంటే మీ యొక్క సమాజ స్పృహని కలిగి ఉండాలని ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన యొక్క ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ సమాజ స్పృహతో ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.